యేసుక్రీస్తు వారు చరిత్రలో ఎందరో ఆయన మీద ఆడిపోసుకున్నారు, ఎన్నో అబద్ధాలు పలికారు. కానీ ఆయన నా మీద ఎందుకు ఇలా అన్నారు అని ఎప్పుడూ ఆయన లేదు. కానీ ఒక మాట అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరు? ఏ పాపం అనేది అనలేదు ఆయన. నాలో పాపాలు ఏమైనా చూస్తే నిరూపించండి అన్నాడు. ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నిరూపించలేదు. ఆడిపోసుకున్నారు తప్ప. ఆడిపోసుకోవటం అంటారు. ఎందుకురా మమ్మల్ని అలా ఆడిపోసుకుంటావు నువ్వు అంటారు అప్పుడప్పుడు కొంతమంది. కనుక ఆ విషయాల్లో మనం యేసుక్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా మనం తీసుకోవాలి. తీసుకోకపోతే మనం ఎలా జీవిస్తాం? క్రైస్తవులుగా ఎలా బ్రతుకుతాం? చర్చిలో ఉన్నంతసేపు ఏవండి, సోదరి, అమ్మ ఇలా మాట్లాడే మనం బయటికి వెళ్ళగానే, మన ఇంటి దగ్గర ఉండగానే మన వాళ్ళతో మనం సరిగా మాట్లాడడం. ఆ పద్ధతులు మంచివి కావు, సంస్కారవంతమైన పద్ధతులు కావవి. కనుక మనం నేర్చుకున్నవి అలవాటు చేసుకోవాలి. నిజ జీవితంలో మనం వాటిని ఆడాలి, నేర్పించాలి ఎదుటి వాళ్ళకి.